అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అండి. మీరు ఈజీగా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. సో వీడియోని తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ని మొత్తం ఖాళీ చేయండి, ఏం లేకుండా. ఇంకొకటి అండి, ఫ్రిడ్జ్లో న్యూస్ పేపర్స్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయొద్దండి. చాలామంది అంటారు కదా, న్యూస్ పేపర్ పెడితే స్మెల్ ఏం రాదు. అలాంటిది అస్సలు యూజ్ చేయకూడదు. మీకు అంత ఉంటే లెమన్ని 2 పీసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. సో చూడొచ్చు, నేను వీడియోలో మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేస్తున్నానండి. సో ఈ సైడ్లో కూడా ఈ మసాలాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టండి, ఎప్పటికీ మంచిగా ఉంటాయి, పురుగులు పట్టవన్నట్టు. మీరు కూడా ఈ టిప్ని తప్పకుండా ఫాలో చేయండి. ఫ్రిడ్జ్ని అంతా డోర్స్ తీసేస్తున్నాను. చూడండి ఫ్రిడ్జ్లో మొత్తం ఎంత డర్టీగా ఉంది నా ఫ్రిడ్జ్. నేను మంత్లీ ఒకసారి తప్పకుండా క్లీన్ చేస్తానండి. వీలుని బట్టి తప్పకుండా క్లీన్ చేసుకొని, ఈసారి ఏమైందంటే చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు కంటిన్యూగా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి, అందుకే ఫ్రిడ్జ్ ఏమైనా మనం ఫుడ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లోనే పెడతాం కదా, అందుకే ఫ్రిడ్జ్ క్లీన్గా ఉండాలని ఫ్రిడ్జ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత డర్టీగా ఉంది నా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. చూడవచ్చు, దీంట్లో ఏం లేదు, అది డిఐవై స్ప్రే చల్లి పెడతానండి. చూడండి, దీంట్లో ఏం లేదు, వినిగర్, బేకింగ్ సోడా, లిక్విడ్ 3 కలిపి ఒక స్ప్రే లాగా చేసి పెట్టేసి ఒక 10 minutes దాకా పెట్టేయండి. ఫ్రిడ్జ్లో ఉన్న ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయినా పోగొట్టేస్తుంది అన్నట్టు. అప్పటిదాకా ఈ ఫ్రిడ్జ్లో ఉన్న డోర్స్, అవి షెల్ఫ్స్ అన్నీ నేను క్లీన్ చేసుకుంటున్నాను. చూడొచ్చు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఎటువంటి బయటది ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే డిఐవై లిక్విడ్ తయారు చేసుకొని ఇలా యూజ్ చేసుకొని మీ ఫ్రిడ్జ్ తల మెరిసిపోతుంది. సో ఈ విధంగానే మొత్తం ఫ్రిడ్జ్ అంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను, చూడొచ్చు నా ఫ్రిడ్జ్ అంతా మొత్తం క్లీన్ అయిపోయింది నీట్గా, ఎక్కడ కూడా ఏం మరకలు లేకుండా. చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను ఏవేవి ఉన్నాయో అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో చూడండి, ఫైనల్గా నా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఉంది దీంట్లో ఫస్ట్ ర్యాక్లో. అంటే మా డాడీ అంటే వాటర్ బాగా తాగుతారండి, అందుకే బాటిల్స్ డీప్ ఫ్రీజర్లో పెడితే గడ్డ పడుతుంది, అందుకే. చూడొచ్చు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మల్లెపూలు అండి. ఇవి వచ్చేసి టమాటాలు. ఇవి వచ్చేసి కొన్ని ఫ్రూట్స్. కింద వచ్చేసి బాటిల్ నా ఫ్రిడ్జ్లో అంతగా ఏం లేవండి, ఎందుకంటే వీకెండ్ కదా, మళ్ళీ తీసుకురావాలి కూరగాయలు. దాంట్లో చింతపండు ఉంది. మొత్తం మ్యాక్సిమం వాటర్ బాటిల్సే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మసాలాస్ ఉన్నాయండి. సో ఇదే అండి నా ఫ్రిడ్జ్ టూర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.